హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. సో గైస్, ఈ రోజు అయితే మేము ఒక మాయ ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. అదేనండి మాయ వరల్డ్ కొత్తగా పెట్టారు బీచ్ రోడ్ లో. సో గైస్, దీని అడ్రస్ వచ్చేసి బీచ్ రోడ్ లో లవ్ వైజాగ్ ఉంటుంది కదా, సబ్మెరీన్ ఆపోజిట్ లో లోపల ఉందన్నమాట. కొత్తగా పెట్టారు మాయ వరల్డ్ అని. ఇదిగోండి ఈ సబ్మెరీన్ ఆపోజిట్ లో ఉంటుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా లోపల ఎలా ఉంటుందో ఏంటో మాయ వరల్డ్ అని. సో మాతో పాటు మీరు కూడా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మేము వెళ్లే టైంకి చాలా రష్ గానే ఉంది. ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాం. అండ్ రాగానే టికెట్ అయితే తీసుకోవాలి. ఒక పర్సన్ కి 236 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది ఆ రేటు. 7 years బిలో పిల్లలకైతే టికెట్ లేదు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా 236 రూపీస్. ఫైనల్లీ మేమైతే టికెట్స్ తీసుకుని లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా వర్త్ అనిపించింది నాకైతే అమౌంట్. చూడగానే చాలా హ్యాపీనెస్ అనిపించింది. నిజంగా ఒక మాయ ప్రపంచంలోకి మాయ వరల్డ్లోకి వచ్చామనిపించింది. ఆ లైటింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ మనం లోపల ఉన్నంతసేపు కూడా ఒక గ్లాస్ మీద నడుస్తాం అనమాట. సో ఇది అడిగేయడానికి కూడా మనం చాలా భయపడిపోతాం. పైన వెనక కిందన అవన్నీ కూడా మొత్తం గ్లాసెసే. చాలా బాగుంటుంది. నిజంగానే మనం ఒక ప్రపంచంలోకి వెళ్ళామనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మొత్తం లైటింగ్స్ ఎటు చూసినా మనం ఎటు వెళ్తున్నామో కూడా లోపల మనకు దారి తెలీదు, అలా ఉంటుంది. మొత్తం మిర్రర్స్ అండ్ లైటింగ్స్ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు వెళ్ళగానే ఒక మాయ ప్రపంచంలోకి వెళ్తామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎటు చూసినా సరే గ్లాసెస్, ఒక గ్లాస్ బ్రిడ్జ్ మీద అడిగేస్తే ఎంత భయపడతామో లోపల కూడా అలానే ఉంటుంది. ఏదో ప్రపంచంలో ఉన్నట్టు ఈ లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు కూడా మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఉంటాయో తీసేస్తారో కూడా తెలియదు. ఉన్నప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇవన్నీ కూడా ఏదో వెరైటీగా మారుతున్నాయి. అండ్ కలర్స్ అలానే ఉంటే మన మీద ఎఫెక్ట్స్ పడతాయి అనమాట కలర్స్. ఇది ఎక్కినప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఎందుకంటే మనల్ని అలా తిప్పేసినట్టు ఉంటది. మా చెల్లి భయపడిపోయి దిగిపోయింది. నేను కూడా ఇంకెక్కడైతే అరిచేసాను. ఇంకా సాగరే ముందుకు లాగేసాడు, కొద్ది వచ్చేసాను. ఇంకా దాన్ని దాటి మనమైతే ఇంకో చూడడానికి వెళ్ళాలి. ఇలా చాలానే ఉంటాయి లోపల. అది తిరిగినప్పుడు నేనైతే కొంచెం భయపడిపోయాను. తర్వాత అది దాటేసాక ఏం లేదు. అండ్ ఇక్కడ ఫైనల్లీ అన్ని మిర్రర్సే. మనం వెళ్ళామంటే అలా టచ్ చేసి వెళ్ళాలి. ఎక్కడ ఖాళీ ఉందో మనకు కనిపించదు అస్సలు. కలర్స్ లైటింగ్స్ ఇవన్నీ కూడా దారి తెలీదు. అండ్ ఇక్కడ పావు గంట సేపు ఇలా నడాలి లోపలికి, అప్పుడు ఇంకోటి వస్తుంది అనమాట. ఇలా ఇక్కడైతే ఫుల్ కామెడీ అయిపోతాం. ఎవరు మెట్టు వెళ్తున్నామో తెలియదు. ఎటు చూసినా మిర్రర్స్, కిందన లైటింగ్స్, కిందన మిర్రర్స్ ఇవన్నీ కూడా గాజువే ఉంటాయి. చాలా కామెడీ ఉంటుంది ఇక్కడ. ఇదంతా కూడా మిర్రర్ సెట్టింగే పెట్టారు. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఎలా ఎగ్జిట్ అవ్వాలి కూడా మనకు అర్థం కాదు. కానీ చాలా కామెడీ కూడా ఉంటుంది. అలానే ఇలా గుడ్డోలాగా మనం చేతితో టచ్ చేస్తూ ఎటువైపు దారి ఉందో చూసుకొని వెళ్ళాలన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ వస్తుంది అనమాట. ఇది ఫైనల్ది, ఇదే లాస్ట్. అండ్ ఇవన్నీ చూసేసాక నాకు మళ్ళీ ఇంకోసారి లోపలికి వెళ్ళాలనిపించింది. అందుకే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసి, ఎందుకంటే మళ్ళీ మనం వెళ్తాము, ఉంటుందో ఉండదో తీసేస్తారేమో తెలియదు కదా. బట్ మనం 236 రూపీస్ పే చేసాం. ఎక్కువ అమౌంట్ కాబట్టి చాలాసేపు ఉండి బాగా ఎంజాయ్ చేసి అయితే రావచ్చు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 10 PM వరకు ఉంటుంది. ఫస్ట్ మనం అయితే అడుగు పెట్టడానికి భయపడిపోతాం. ఎందుకంటే అంతా కూడా మిర్రర్తో సెట్ చేస్తారనమాట. అద్దాలు ఉంటాయి అన్నీ కూడా. అండ్ మా చెల్లి అయితే బాగా ఎంజాయ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ సెట్టింగ్ అనమాట. ఇవన్నీ కూడా మిర్రర్సే ఉంటాయి. మనం ఎటు వెళ్తున్నాము కూడా మనకు దారి తెలియదు. ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు నడాలి అన్నట్టు ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు చాలా రష్గా ఉంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫ్యామిలీస్ వస్తున్నారు ఎక్కువ. ఎలా ఉంటుంది ఏంటి అని. పిల్లలు అయితే చాలా బాగా అడుగేయడానికి భయపడిపోతున్నారు. తర్వాత వాళ్ళకి అలవాటు అయ్యి మంచిగా ఆడుకుంటున్నారు. అండ్ ఈ బ్లూ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చేసింది. ఇంతకు మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేది కామెంట్ చేసేయండి. అలాగే టికెట్ రేట్ కూడా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి.
మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అలాగే కొంచెం కళ్ళు కూడా తిరిగేసాయి, ఎందుకంటే ఆ తిరిగింది ఎక్కాను మొత్తం మనల్ని తిప్పేసినట్టు ఉంటుంది అనమాట. ఈ లైటింగ్స్ అన్ని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎక్కడికక్కడ గైడ్స్ ఉంటారు, మీరు ఇటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పడానికి, ఎందుకంటే మనకు రూట్ అంతగా తెలియదు, మొత్తం మిర్రర్సే కాబట్టి. అండ్ ఈ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనం మిర్రర్ మీద నడుస్తాం కదా, కింద కూడా మనమే కనిపిస్తాం. అసలు నిజంగా మనం మధ్యలో ఉన్నామా, ప్రపంచం మధ్యలో ఉన్నామా, కింద ఎక్కడున్నామా అన్నట్టు అనిపిస్తుంది మనకు. ఈ లైటింగ్స్ చూసారా, మిర్రర్ సెట్టింగ్ చాలా బాగుంది. అండ్ మన చేతితో కూడా పట్టుకొని ఆడుకోవచ్చు. ఇదిగోండి, ఇదే మొత్తం తిరిగేస్తుంది. మనం తిరగం, కానీ లోపల అడుగు పెట్టాక మనమే తిరుగుతున్నట్టు అనిపిస్తాం. అదే అక్కడ ఉన్న మాయ అనమాట, అందుకే దాన్ని మాయ వరల్డ్ అన్నారు. ఫైనల్లీ ఈ మాయా వరల్డ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడంతా చూసేసాక అలాగే డిమార్ట్కి వెళ్ళామన్నమాట. కొంచెం టైం స్పెండ్ అవుతుందని, కొన్ని థింగ్స్ ఉన్నాయి నాకు రిక్వైర్మెంట్ తీసుకోవడానికి, అలా వెళ్ళాం. అదేంటో డిమార్ట్కి ఒకటి కొనడానికి వెళ్తాం, కానీ 10 ఐటమ్స్ కొంటాం. మీరు కూడా అంతేనా, కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి కదా, క్యూట్గా ఉన్నాయని కొంచెం సేపు ఆడుకున్నాను. అండ్ మీకు విషయం చెప్పాలి గైస్, ఏంటంటే నేను ఇక్కడ జ్యూస్ మిక్సీ చూస్తున్నా, ఎందుకంటే కొంచెం డైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికే పర్లేదు, సాగర్ అయితే వద్దన్నాడు, కానీ సాగర్ నొప్పించి లేదు ఇంకొంచెం సన్నం అవుతాను పెళ్లి టైంకి, అంటే అన్ని మంచిగా సెట్ అవుతాయి అనేసి ఒప్పించాక సాగర్ ఏమో ఓకే అన్నాడు. అందుకే మనం డైటింగ్లో ఉన్నామంటే ఎక్కువగా జ్యూసెస్ తీసుకోవాలి కాబట్టి, సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని ఒక జ్యూస్ మిక్సీ అయితే తీసుకున్నాను. ఉదయం కాదు, నువ్వు ఫోన్లో నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది. సో జ్యూస్ మిక్సీ తీసుకున్న తర్వాత కొన్ని కటన్స్ అవన్నీ తీసుకుందామని చూస్తున్నాను. చెప్పాను కదా, మనం డిమార్ట్కి ఒకటి కొందామని అయితే 10 ఐటమ్స్ కొంటాం. సేమ్ అలానే నేను కూడా కొన్ని ఎంచుతున్నాను ఏమేమి తీసుకుందామని. అలాగా నెక్స్ట్ డిమార్ట్లో స్లిప్పర్స్ చాలా బాగున్నాయి, అందుకని ఇంకా స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను. హీల్స్ ఇవే బయట తీసుకుంటే 800 చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే చాలా బాగున్నాయి, గట్టిగా కూడా ఉన్నాయి. ఒక జత తీసుకున్నాను. అండ్ ఇంత తిరిగాం కాబట్టి ఆకలి అనేది డెఫినెట్గా వేస్తుంది. అండ్ డైరెక్ట్గా మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఇంకా ఫుల్గా ఆ రోజు అయితే రెస్టారెంట్లో బిర్యానీ కుమ్మేసాం, ఎందుకంటే నెక్స్ట్ నుంచి నేను డైటింగ్ కదా, కొంచెం ఫుడ్ అయితే తగ్గించాలి. సాగరేమో ఇంకా లాస్ట్ కదా ఫుల్గా తినేసి చెప్పారు. ఆ రోజు అంతా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. అలాగే ఫుల్గా ఫన్ చేసుకొని కూడా తిన్నామన్నమాట. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, బిర్యానీ ఇక్కడ ఒక చేతితో కాదు 2 చేతులతో తినాలని చెప్పేసి యాడ్ చెప్తున్నా. అలా కామెడీ చేసుకొని మంచిగా ఫుడ్ అయితే తినేసి ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాం. ఇంతకీ మాయ వరల్డ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.